ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्री। ఈ చిత్రంలోని పాత్రలు సన్నివేశాలు ఎవరిని ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం మాత్రమే. మారాలి, మారకపోతే చావే. వీడి పేరు మహీత్విక్ చౌదరి. పేరు చాలా పెద్దది, కానీ మనిషి బుర్ర మాత్రం చాలా చిన్నది. ఎందుకంటే మంచితనం. వీరి పేరు లావ్ కిషోర్. మనవాడికి అన్నీ ఎక్కువే, ఎందుకంటే ఇవే కదా ముందు ముందు మీరే చూస్తారు. ముచ్చటగా మన మూడోవాడు. వీడి పేరు రామ అండి. నేను వీరి గురించి ఎక్కువగా మాట్లాడను.
ఎందుకంటే వీడి గురించి నాకే తెలియదు, ఎవరికీ తెలియదు, ఎవడికి అర్థం కాడు కూడా. మీరే చూస్తారు కదా. రే ఏంట్రా రమ్మన్నారు? ఏమైందిరా చెప్పండి. మీరే రమ్మని మీరే మౌనంగా ఉన్నారు, కారణం ఏమిట్రా? రే ఆగ్రా, నీకు విషయం చెప్పాలి. అరే మహి, ఇలా రారా. ఏంట్రా విషయం? నిన్న నైటు నాకు కళ వచ్చిందిరా. ఏంట్రా కళ? నిన్న మనం చూసిన ఇసుక్కుంట్లో నైట్ అంతా కళ్ళలోకి వచ్చేరా. అవునా? నిన్న రాత్రి నీకు నిద్ర పట్టిందా? నాకు పట్టలేదు. నిజమేరే రామా, నిన్న రాత్రి నాకు నిద్ర లేదురా. ఇందాక పని చేస్తూ కూడా అదే వచ్చిండ్రా. ఇందాక గిడ్డి కోస్తున్నప్పుడు కూడా అదే వచ్చిండ్రా. ఏంట్రా ఆలోచన కళ అంటూ మీ ముగ్గురు మాట్లాడుకుంటున్నారు? అసలు మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. 2 నిమిషాలు ఆగ్రా, నేను చెప్తా. అయ్యా రవివర్మ, బ్రదర్ ఆఫ్ రామ్ గోపాల్ వర్మ, ఇట్రావయ్యా ఇట్రా. షూర్, నువ్వు చెప్పరా. రే ఇప్పటి వరకు మన ఊర్లో మనకు తెలియకుండా ఏమైనా జరిగిందా? నాకు తెలిసినంత వరకు ఏమీ లేదురా. కానీ ఇక్కడ ఏదో జరుగుతుందిరా. మన ఊర్లో మనకు తెలియకుండా ఏం జరగదు, కానీ ఇక్కడ అంత శాండ్ మైనింగ్ జరుగుతుంది. మరి అంత శాండ్ మైనింగా? అవునరా, నువ్వు చెప్పింది అక్షర సత్యం అని నిజంరా. నువ్వు చెప్పింది నిజం బ్రదర్. మనం ఇప్పటి నుండే ఆ మిస్టరీని కనిపెట్టాలి. చెప్పండి బాయ్స్, ఎస్ ఆర్ నో? Yes. ఎస్ ఆర్ నో? Yes. ఎస్ ఆర్ నో? Yes. నిక్కర్ నుండి జీన్స్ లోకి మారిన, సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ఫ్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. నుండి గ్రీన్ స్టోన్ కి మారిన, రెండిట్లో చల్లదనం ఫ్రెండ్షిప్. ల్యాండ్ లైన్ నుండి స్మార్ట్ ఫోన్ కి మారిన, మాటల్లో చిలిపిదనం ఫ్రెండ్షిప్. డ్యూరింగ్ టాకీస్ నుండి ఐమాక్స్ కి మారిన, పక్క పక్క సీట్ పేరు ఫ్రెండ్షిప్. పంచుకున్న పాప్కార్న్ ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, ఎండు కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్. ట్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్.
పెన్ డ్రైవ్ కి మారిన నేర్చుకున్న సబ్జెక్ట్ ఫ్రెండ్షిప్ ఫ్రూటీల నుండి బీరులోకి మారిన పొందుతున్న కిక్కు పేరు ఫ్రెండ్షిప్ మొట్టికాయ నుండి గట్టి పంచులోకి మారిన నొప్పి లేని తీపిదనం ఫ్రెండ్షిప్ అన్ని పోర్చుకునే అమ్మ గుణం ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే ఎందుకని బాండ్ పేరు ఫ్రెండ్షిప్ ఫ్రెండ్ మారిన ఫ్రెండ్ మారడే గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్ రేడు అమరుక్ ఇలా రా. వస్తున్నా. ఏందిరా పిలిచావు? ఏంది విషయం? రేడు అమరుక్, ఈ మిస్టరీలో ఒక్కడు కాదు ప్రతినాయకుడు. దీని వెనక చాలా మంది ఉన్నారా. అవునా, ఎలా రా? ఎలాగంటే చెప్తా విను. రారా, ఇక్కడ కూర్చుంటున్నాం. ఎప్పుడైనా రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగితే అందులో ఏ రాజ్యం వాళ్ళైనా అందరి గురి వాళ్ళ ఆపోజిట్ కింగ్ మీద ఉంటుందిరా. అవునరా, అయితే ఏంటి? అయితే ఏంటి కానీ ఇక్కడ మాత్రం ఆ ప్యాటర్న్ కాదురా. ఎలా తెలుసు నీకు? అవునరా, ఎలా చెప్తున్నా? ఎలాగంటే తప్పు చేసేవాడు ఇప్పుడు ఒక దొరలాగా చేయుట్రా. వాడి కింద ఒక మంత్రి ఉండాలి. దట్ ఈస్ యూనివర్సల్ ట్రూత్ రా. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. కానీ 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 ఏంట్రా? నా అర్థం మనలో కూడా లేదా మన సరిహద్దుల చుట్టూ మన ప్రతినాయకులు ఉంటారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మాట వినరాలవా? అర్థం చేసుకో. సరేరా, లెట్స్ గో. ఈ మిస్టరీలో ఒక్కడు కాదు ప్రతినాయకుడు. దీని వెనక చాలా మంది ఉన్నారా. ఎప్పుడైనా రెండు రాజ్యాల మధ్య యుద్ధం జరిగితే అందులో ఏ రాజ్యం వాళ్ళైనా అందరి గురి వాళ్ళ ఆపోజిట్ కింగ్ మీద ఉంటుంది. కానీ కానీ ఏంట్రా? నా అర్థం మనలో కూడా లేదా మన సరిహద్దుల చుట్టూ మన ప్రతినాయకులు ఉంటారా. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నా మాట వినరాలవా? అర్థం చేసుకో. ఏంట్రా డమ్రు పిలిచావు? ఏంటి విషయం చెప్పరా? మనందరం ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలిరా. నువ్వు, నేను, వాలి, డమ్రు అందరూ ఎప్పుడు ఇలానే ఉండాలిరా. అదేం లేదులే అబ్బా. అసలు ఏమయ్యాడు వీడు? 2 రోజుల నుంచి కనిపించలేదు. ఒకసారి లవా దగ్గరికి వెళ్ళి చూద్దాం పదా. రేలవా లేరా. ఏమైందిరా? వాలి నిన్నట్టుండి కనపడట్లేదురా. తమ్ముడు, మన ఫ్రెండ్స్ అందరిని పిలువురా. వాడు నిన్న ఎక్కడెక్కడ తిరిగాడో వెతకదాం పదా.
రుద్ర ఈస్ బ్యాక్. రే మహి, ఎవడు రావాడు? ఏమో నాకు తెలియదురా. సరే పా, అయితే వెళ్ళి కనుక్కుందాం. ఎవరండి మీరు? నేనెవరైతే నీకెందుకురా? సార్ మేము కొద్ది మర్యాద చెప్పండి. పక్కకు జరగరా. హాయ్ రావణ్ సార్, వెల్కమ్. ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఎవరు రావాడు? రామా కాదు, రావణ్ కుమార్. నేనే మీద తిరుగుతున్న గ్యాంగ్స్టర్ని. వాళ్ళకు మన మీద ఏమన్నా డౌట్ వచ్చిందారా? ఇప్పటి వరకు ఏమీ లేదురా. 4 రోజుల క్రితం డమరుగాడు కిషోర్ దగ్గర పోయి మన గురించి ఏదో చెప్పాలనుకున్నాడు, బట్ నన్ను చూసి ఆగిపోయాడు. అవునరా, నువ్వు చెప్పింది నిజమే. అయితే ఏం చేద్దాం రా? నువ్వు ఏమి చేయొద్దులే, అంతా నేనే చేస్తాను. అంటే నువ్వు ఇప్పటి నుండి కనపడవు. రే ఏం మాట్లాడుతున్నావురా? మన ఇద్దరం కలిసి ఏం చేయాలనుకున్నాం? మన ఇద్దరం కలిసి ప్రాబ్లం సొల్యూషన్ ఇవ్వాలనుకున్నాం కదా. మన ఇద్దరమా? కాదు, నువ్వు ఒక్కడవే. రామా కాదు, రావణ్ కుమార్. రే ఏంట్రా, నీకేమైనా మెంటలా అలా మాట్లాడుతున్నావు? నీకు ఈ కథలో క్లారిటీ లేదు, అందుకే నేను నా దేవుడి దగ్గరికి పార్సల్ చేస్తాను. ఏంటి? ఏంటి నువ్వు ఈ కథలో చిన్న మేకప్ పిల్లవి మాత్రమే? నువ్వు గ్యాంగ్స్టర్ అంటే వాడున్నాడంటే 10 మంది ధైర్యంగా జీవించడం రా. కానీ నువ్వు పోటు పొడిచావు. రే నువ్వు అనవసరం కుప్పని గెలుగుతున్నావు. మర్యాదగా పో. అంటే పోవడానికి నీ వెనకున్నావు చాలా కొడుకునుకుంటావా? రే మర్యాదగా ఈ ఊరి నుంచి పో, కనీసం ప్రాణాలతోనే ఉంటావు. ఏంట్రా బతకాలని ఆశగా లేదా? కానీ నువ్వు నా ఊరిని, నా ప్రపంచాన్ని, కానీ నువ్వు అలాంటి ప్రాణాన్ని ప్రదర్శిస్తున్నావు. ఎదిరించడం అంటే నాకు బర్గర్ తిని బజ్జోడా అంత ఈజీరా బుజ్జోడా. ప్రాణం పైన పల్లెటూరు మొదలంటా. ఎందుకంటే పల్లెటూరు అంటే ప్రాణం. అక్కడ కొన్ని వేల ప్రాణాలు ఉంటాయిరా. వాటికి పట్టిన చీడ పుడుగురా. ఏంద్రాని
చంపేసావు. మొగడు కొట్టుకునేది మొగతనం రా. మొగడు ఆడ కొట్టుకునేది అది లుచ్చతనం రా, లుచ్చా కొడక. రే మేమేం చేసాంరా? ప్రశ్నించాం అంతే కదా. ప్రశ్నించడం తప్ప? అయినా ఒక మాట చెప్తా, గుర్తుపెట్టుకో. ప్రశ్నించడం తప్పు కాదురా, ప్రశ్నించకపోవడం తప్పు. రేయ్, ప్రశ్నించేవాడిని తిట్టడం, కొట్టడం, తన్నడం చేస్తే వాడికి మనసు లేనట్టేరా. అందుకే నిన్ను చంపేస్తున్నా. సమాజం పట్ల బాధ్యత, గౌరవం ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేసిన వాళ్ళని శిక్షించడానికి అర్హులే. అది పోలీసులైనా సామాన్య ప్రజలైనా. జై హింద్. ఇస్మార్ట్ శంకర్.
మీకు మా సాక్షులు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కన్ఫర్మ్ గా ప్రెస్ చేయండి. మరియు లైక్ కూడా కొట్టండి. మా ఛానల్ నచ్చినట్టయితే మరింత మందికి ప్రమోట్ చేయడానికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.